నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. పుష్ప 2 చిత్ర ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న ఢిల్లీలో పుష్ప 2 సక్సెస్ మీట్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్ ను ఇంటి వద్ద కుటుంబ సభ్యుల సమక్షంలో అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చిక్కడపల్లి పిఎస్లో అర్జున్ ను విచారించిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వెళ్లినప్పుడు జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి కుమారుడికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యాడు. ఈ కేసులో అల్లు అర్జున్ నిందితుడిగా చేర్చిన పోలీసులు బిఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో చిరంజీవి, సతీమణి సురేఖ ఆయన నివాసానికి చేరుకున్నారు. నాగబాబు కూడా అర్జున్ ఇంటికి వెళ్లారు. సినిమా షూటింగ్ను మధ్యలో ఆపేసి అర్జున్ అరెస్టుపై చిరంజీవి ఆరా తీశారు. ఆయన కుటుంబ సభ్యులను చిరంజీవి దంపతులు పరామర్శించారు. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తి సానుభూతి ఉన్నా ఆ తొక్కిసలాట జరగడానికి ఎవరి వైఫల్యం కారణమని సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ ప్రశ్నించారు. ప్రత్యక్షంగా సంబంధం లేని ఘటనకు అల్లు అర్జున్ను ఓ సాధారణ నిందితుడిగా చూడటం భావ్యం కాదన్నారు. అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లడాన్ని ఖండిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. జాతీయ అవార్డు సాధించి తెలుగువారి ప్రతిష్ట పెంచిన అల్లు అర్జున్ను నేరస్తుడిగా చూడటం సరికాదని బీజేపీ నేతలు అన్నారు. తొక్కిసలాట ఘటన ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం వల్లే జరిగిందని ఆరోపించారు. అల్లు అర్జున్ అరెస్టులో ప్రభుత్వ తీరు సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆక్షేపించారు. బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా నేరుగా బెడ్రూమ్కి వచ్చి అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన అల్లు అర్జున్కు గౌరవం ఇవ్వాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ బుధవారం దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను అత్యవసర పిటిషన్గా విచారించాలన్న అల్లు అర్జున్ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ ఉదయం అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న కాసేపటికే ఆయన తరపు న్యాయవాది క్వాష్ పిటిషన్ను అత్యవసర పిటిషన్గా చేపట్టాలని కోరారు. అయితే అత్యవసర పిటిషన్ను ఉదయం 10:30కే మెన్షన్ చేయాలని న్యాయమూర్తి చెప్పారు. బుధవారమే పిటిషన్ వేశామని, క్వాష్ పిటిషన్ వేసినట్లు పోలీసులకు చెప్పామని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన కోర్టు సోమవారం విచారణ చేపడతామని తెలిపింది. ఈ దశలో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్గా చేపట్టాలని అర్జున్ తరపు న్యాయవాది కోరారు. మధ్యాహ్నం 1:30కు లంచ్ మోషన్ పిటిషన్గా విచారించాలనడం సరికాదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అల్లు అర్జున్ అరెస్టు చేశారని, పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరించి మరింత సమాచారం ఇస్తానని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తరువాత విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసిన కోర్టు కొద్దిసేపటి క్రితం క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టింది. జర్నలిస్టుపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన ఘటనలో పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థన తిరస్కరించింది. మోహన్ బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తరువాత విచారణను గురువారానికి వాయిదా వేసింది. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం ఇవ్వటమే స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 10 సూత్రాలతో రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో ఆయన ఆవిష్కరించారు. పేదరిక లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయాలని సూచించారు. విజన్ 2047లో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధి కల్పనే రెండో సూత్రమని తెలిపారు. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ నాణ్యత కలిగిన ఉద్యోగాలు ఇప్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచంలో తగ్గుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జనాభా హెచ్చుతగ్గులను సమన్వయం చేయటాన్ని ఉద్యమంగా చేపట్టాలని సూచించారు. నైపుణ్య శిక్షణ ఇప్పించి మానవ వనరుల అభివృద్ధి చేయడం ప్రధానమన్న సీఎం నీటి భద్రతకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. కరువు రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని చెప్పిన చంద్రబాబు రైతుకు వ్యవసాయ ఖర్చులు తగ్గించే సాంకేతికతను అందించి గౌరవంగా జీవించేలా చేస్తామని చెప్పారు. ఇందుకు వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానిస్తామన్నారు.
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కోట్లాది ప్రజల కలల్ని సాకారం చేసే మహాసంకల్పమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంతో అనుభవంతో సీఎం చంద్రబాబు రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. విజన్ డాక్యుమెంట్ను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదే అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో లాగా భయపడుతూ రాజీ పడొద్దని హితవు పలికారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే చంద్రబాబు నాయకత్వంలో విజన్ 2047 లక్ష్యాన్ని సాధించడం కష్టం కాదని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో 2.5 దశాబ్దాల పాటు రాష్ట్రాల్లో రాజకీయ స్థిరత్వం ఉండాలని పవన్ ఆకాంక్షించారు. విజన్ డాక్యుమెంట్ ఓ కాగితం కాదని 6 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే దార్శనిక పత్రమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర విభజన, గత 5 ఏళ్ల అరాచక పాలకుల విధ్వంసంతో వెనుకబడిన నవ్యాంధ్రను నంబర్ 1గా తీర్చిదిద్దే సమున్నత లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్కు చంద్రబాబు రూపకల్పన చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరి పిల్లల భవిష్యత్తు బాగుండాలనే సంకల్పంతో విజన్ డాక్యుమెంట్ రూపొందించారని చెప్పారు. ఐటీ, డ్రిప్ ఇరిగేషన్పై 30 ఏళ్ల క్రితం చంద్రబాబు చేసిన ఆలోచనలు చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపాయని పేర్కొన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర 2047 జాతికి, రాష్ట్ర ప్రజలకు అంకితమంటూ విజన్ డాక్యుమెంట్పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, రాష్ట్ర మంత్రులు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమా, ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ ఈ నెల 16కు వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై ఇచ్చిన అభిశంసన నోటీసును పరిగణలోకి తీసుకోవాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. అధికార పార్టీ సభ్యులకే మాట్లాడేందుకు చైర్మన్ ఎక్కువ సమయం ఇస్తున్నారని ఖర్గే ఈ సందర్భంగా ఆరోపించారు. బీజేపీ అరాచకాలను రాజ్యసభ ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్ను కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుందని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. అభిశంసన నోటీసు ఇచ్చి జగదీప్ ధన్ఖడ్ను కాంగ్రెస్ ఎంపీలు అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల పెద్దపెట్టిన నినాదాలు చేయగా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల సభను ఈ నెల 16కు వాయిదా వేశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్పై విపక్ష కూటమి సభ్యులు రాజ్యసభలో అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించారు. తీర్మానానికి మద్దతుగా 55 మంది ఎంపీలు సంతకాలు చేయగా వారిలో కపిల్ సిబల్, దిగ్విజయ్ సింగ్ వంటి వారు కూడా ఉన్నారు. న్యాయమూర్తుల విచారణ చట్టం 1968, రాజ్యాంగంలోని ఆర్టికల్ 218 ప్రకారం అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించిన ఎంపీలు రాజ్యసభ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జస్టిస్ యాదవ్ మైనార్టీలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రసంగించారని తీర్మానంలో ఆరోపించారు. న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక వ్యక్తి ఉమ్మడి పౌరస్మృతి వంటి రాజకీయ వ్యవహారాలపై తన వ్యక్తిగత అభిప్రాయాలను ప్రజలపై రుద్దేలా మాట్లాడారని పేర్కొన్నారు. జస్టిస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం కాగా ఆ కథనాలపై స్పందించిన సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టును వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు హతమయ్యారు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా కేంద్ర బలగాలు నేంద్ర, పున్నూరులో కూంబింగ్ చేపట్టగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల అనంతరం భద్రతా బలగాలు 2 మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని బీజాపూర్ ఎస్పీ తెలిపారు. తాజా ఘటనతో బస్తర్ డివిజన్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 217 మంది మావోయిస్టులను హతమార్చామని వెల్లడించారు. గురువారం నారాయణపూర్ జిల్లా అబూజ్మఠ్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. 2026 కల్లా మావోయిస్టు కార్యకలాపాలను తుడిచిపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. భారత సైన్యం కోసం సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసిన సరికొత్త భూమి, నీటిలో ప్రయాణించే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారులు ఇవాళ భూమి, నీటిపై దూసుకువెళ్లే యుద్ధ ట్యాంకర్లో ట్రయల్ రన్ నిర్వహించారు. 14.5 టన్నుల బరువుండే బీఎంపీ యుద్ధ ట్యాంకర్పై 10 మంది సైనికులు కూర్చొని ఉండగా మల్కాపూర్ చెరువులో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ యుద్ధ ట్యాంకర్ భూమిపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటే నీటిలో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. డిఆర్ఐ
నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు కలిసి చేపట్టిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ లారీలో డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంపై మాడిగి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద 3 విభాగాలకు చెందిన అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏపీలోని ఓడరేవు నుంచి ముంబైకి తరలిస్తున్న డ్రగ్స్తో వెళుతున్న లారీని సీజ్ చేశారు. అధికారులను ముందే గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు. లారీలో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. పంటలకు మద్దతు ధర సహా పలు డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆమరణ దీక్ష చేస్తున్న పంజాబ్ రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాల ప్రతినిధులు డల్లేవాల్ను కలిసి వెంటనే ఆయన దీక్ష విరమించే విధంగా ఒప్పించాలని సూచించింది. డల్లేవాల్కు వైద్య సాయం అందించాలన్న సుప్రీంకోర్టు ఒక మనిషి ప్రాణం చాలా విలువైందని వివరించింది. ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు తప్ప డల్లేవాల్తో పోలీసులు బలవంతంగా దీక్ష విరమింప చేయవద్దని స్పష్టం చేసింది. సుప్రీం సూచనలు అమలయ్యేలా చూసే బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్, అడ్వకేట్ జనరళ్లకు అప్పగించింది. గాంధేయ మార్గంలోనే నిరసనలు చేయాలని, హైవేల పైనుంచి వైదొలగాలని రైతులకు సుప్రీంకోర్టు సూచించింది. 17 రోజుల నుంచి దీక్ష చేస్తున్న డల్లేవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండగా రైతులతో చర్చలు జరపాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హై పవర్ ప్యానెల్ను ధర్మాసనం ఆదేశించింది. ముంబైలోని భారత రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామని అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు సందేశాలు వచ్చాయి. ఆర్బీఐ భవనంలో ఐఈడీలను అమర్చినట్టు రష్యన్ భాషలో దుండగులు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారిక మెయిల్ ఐడీకి సందేశం పంపారు. యుద్ధంలో ఉక్రెయిన్కు మద్దతుగా బ్రదర్హుడ్ ఉద్యమంలో చేరాలని ఆర్బీఐ గవర్నర్ను నిందితులు డిమాండ్ చేశారు. లేకపోతే 5 రోజుల్లో ఐఈడీలను రిమోట్తో పేల్చేస్తామని హెచ్చరించారు. వెంటనే ఆర్బీఐ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు నిర్వీర్య బృందాలతో ఆర్బీఐలో తనిఖీలు చేసిన ముంబై పోలీసులు ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించారు. అటు నిందితులపై మాతా రమాబాయి మార్గ్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యాపారవేత్తలు రోషిని నాడార్ మల్హోత్రా, కిరణ్ మంజుదార్ షాలకు చోటు దక్కింది. ఈ మేరకు ఫోర్బ్స్ 2024 ఏడాదికి సంబంధించి 100 మంది మహిళలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ అగ్రస్థానం దక్కించుకోగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని 2, 3 స్థానాల్లో ఉన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో 28వ ర్యాంకు సాధించగా, హెచ్సీఎల్ కార్పొరేషన్ చైర్పర్సన్ రోషిని నాడార్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మంజుందార్ షా వరుసగా 81, 82 ర్యాంకుల్లో నిలిచారు. ఈ ముగ్గురు తమ తమ రంగాల్లో విశేషమైన పురోగతి సాధించినట్లు ఫోర్బ్స్ ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం, వినోదం, రాజకీయం, దాతృత్వం, విధానాల రూపకల్పనలో సత్తా చాటిన 100 మంది మహిళలకు ఫోర్బ్స్ ర్యాంకులు ప్రకటించింది.